Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, సో మీ అందరి నుంచి మంచి ప్లేస్మెంట్స్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ వివరాలు చెప్పండి సార్. ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది దాదాపు 15 లక్షల మంది రాస్తున్నారు. అంత కాంపిటీషన్లో కొన్ని ఆ కాలేజ్ మిస్ అయినట్లయితే మాకు ప్లేస్మెంటే ముఖ్యంగా ఉంటూ ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ వివరాలు కావాలని చెప్పేసి మెసేజ్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి కొన్ని ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్, సో ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ క్రమంలో భాగంగా ఫస్ట్గా ఈ కాలేజీని ఎంచుకున్నాను అనమాట. సో ఈ కాలేజీలో మీరు ఎంటర్ కావాలనుకున్నట్లయితే ఎన్ఎస్ఐటి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ ఎన్ఎస్ఐటి ఎగ్జామ్ అంటే ఏంటి, అండ్ ఈ కాలేజీలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ వీరు అందించేటువంటి కోర్స్ ఏంటి, ఈ కోర్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి మీ వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే ఈ కాలేజ్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేది కూడా మీకు మొత్తం అర్థమవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఈ కోర్స్ అనేది లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చినటువంటి కోర్స్ అనమాట, సిఎస్సి విత్ ఏఐఎంఎల్ అనమాట. ఈ కాలేజ్ కనుక తీసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ బీటెక్ డిగ్రీ విత్ కాంబినేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సెకండ్ కంప్యూటర్ సైన్స్ విత్ మిషన్ లెర్నింగ్. ఇటువంటి సిలబస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ కాలేజీలో ఈ సిఎస్సి విత్ ఏఐ బ్రాంచ్ యొక్క సిలబస్ అనేది, సో ఏదైతే ఇండియాలో ఉన్న టాప్ టెక్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా డిజైన్ చేయబడేటువంటి చాలా మంచి సిలబస్ అనమాట. ఇది ఒకటి ఫస్ట్ హైలైట్ పాయింట్. సెకండ్ వచ్చేసి నార్మల్గా కోడింగ్ అనేది నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ నుంచి ప్రారంభమవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ కల్చర్ ఉంటుంది. కోడింగ్ ఎలా ఏందనేది కూడా మీకు ఇక్కడ ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. అదేవిధంగా ప్రాక్టికల్ లెర్నింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కాలేజ్ ఇది. సో ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ మీరు పాల్గొనడం వల్ల మీకు ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ రోజున ఇంటర్న్షిప్ ద్వారానే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ ఇంటర్న్షిప్ మీకు వచ్చే విధంగా మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాలేజ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ తెలిసిందే ఇండస్ట్రీకి కాలేజ్ సిలబస్కి చాలా గ్యాప్ ఉంది, అక్కడ నాలెడ్జ్కి కూడా చాలా గ్యాప్ ఉంది. కాబట్టి టాప్ ఎంఎన్సి కంపెనీస్లో పనిచేసినటువంటి ఎవరైతే మాజీ టెక్ లీడర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇక్కడ మీకు క్లాస్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. వారు వచ్చేసి గూగుల్, మేక్ మై ట్రిప్, సిస్కో, గోల్డ్మెన్ అటువంటి పెద్ద పెద్ద స్టార్టప్లో వర్క్ చేసినటువంటి టాప్ టెక్ లీడర్స్ అనమాట. ఇటువంటి అన్ని మెజర్స్ తీసుకోవటం వలన ఈ కాలేజీలో చదివినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ గత 2 yearsలో 30,000 స్టైపండ్ అనేది ఇంటర్న్షిప్ రూపంలో సాధించగలిగారు అనమాట. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2 క్యాంపస్లు మాత్రమే ఉంది ఇండియాలో, చాలా తక్కువ మందిని తీసుకుంటారు. ఒక క్యాంపస్ వచ్చేసి మనకి ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది, రెండో క్యాంపస్ వచ్చేసి పూణేలో ఉందన్నమాట. ఆ కాలేజ్ ఏదో కాదు, న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. మరి న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది సార్ మీరు డౌట్ రావచ్చు మీకు. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పెట్టకముందు వీరికి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఉండేది, న్యూటన్ స్కూల్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా వీరు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి యావరేజ్ ప్యాకేజ్ 12 లక్షలు, హయ్యెస్ట్ ప్యాకేజ్ 65 లక్షలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీరు ఇదివరకు ఒక రికార్డ్ సృష్టించారనమాట. కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు ప్లేస్మెంట్ విషయంలో. మరి ఈ కాలేజీలో మనం ఎంటర్ కావాలంటే మన ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎన్ఎస్ఏటి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది, న్యూటన్ స్కూల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి. ఇది 7th జనవరి అదేవిధంగా 5th ఫిబ్రవరి ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామ్ సిలబస్ అనేది కూడా మీకు జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఇవన్నీ అవసరం ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాసి ఈ కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే ప్లేస్మెంట్స్ అదేవిధంగా ట్రైనింగ్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్డ్ సిలబస్తోని మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఈ కాలేజ్ మీకు సూటబుల్ అవుతా ఉంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు మంచి స్కోర్ చేసినట్లయితే కొన్ని స్కాలర్షిప్స్ అనేది కూడా ఈ కాలేజ్ అనేది ప్రొవైడ్ చేయడమే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఏదైతే మీ ప్రియారిటీ లిస్ట్లో ఈ కాలేజీని కూడా మీరు టాప్లో పెట్టుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ కాలేజ్ జాయిన్ అయ్యారు. కాబట్టి ఆ విషయం మీకు చెప్దాని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.